శ్రీ గురుభ్యో నమః. ఈ కాలంలో చాలామంది కూడా గోపూజ చేస్తూ ఉంటారు. లేదు అంటే ఏదన్నా దేవాలయంలో గోమాత ఉంటే అక్కడ వెళ్ళి ఆ గోమాతను పూజ చేస్తూ ఉంటారు. ప్రదక్షిణాలు కానీ నమస్కారాలు కానీ ఇవన్నీ చేసే ముందు మనం ఏ విధంగా ఆ గోమాతను పూజించాలి, అక్కడ మనం పఠించాల్సినటువంటి మంత్రం ఏంటి అంటే అక్కడ చెప్తూ వస్తారు. పృష్ఠే బ్రహ్మ గలే విష్ణు ముఖే రుద్ర ప్రతిష్ఠిత మధ్యే దేవగణా సర్వే రోమకూపే మహర్షయ నాగా పుచ్చే ఖురాగ్రేషు ఏ చాష్టౌ కులపర్వతా మూత్రే గంగాదయో నద్య నేత్రయో శశిభాస్కరో యస్యాస్తనేషు వేదాస్యు సాధేనుర్వరదాస్తు మే సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే మాతర్మమాభిలషితం సర్వం సఫలం కురు నందిని. ఈ మంత్రం చెప్పి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ ఆవుకు ఏదన్నా మనం తినేదానికి పండు కానీ లేదంటే గడ్డి కానీ ఇటువంటి వాటిని పెట్టి నమస్కారం చేసుకొని వస్తే గోమాతలో సర్వదేవమయము అనుకొని చెప్తూ వస్తున్నాం. ఆ అందరి దేవతలను కూడా మనం ఒకసారి స్మరించినట్లు అవుతూ వస్తుంది. ఆ గో ప్రదక్షిణ చేసినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితం మనకు లభిస్తూ వస్తుంది.